హలో గైస్, వెల్కమ్ టు సినీ గ్లిమ్ షాట్స్. ఈ రోజు మరో కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే మూవీ ఏంటంటే మన సిద్ధు జొన్నలగడ్డ గారు నటించిన తెలుసు కదా సినిమా మూవీ రివ్యూ చేయబోతున్నాం. అండ్ ఈ సినిమాని నేను నిన్న చూశాక నా ఒపీనియన్ ఏంటో మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. సో మన ఛానల్కి కానీ ఎవరన్నా కొత్తగా వచ్చింటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ అన్ని స్ట్రైట్ గా మీ ఫోన్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా మూవీని రివ్యూ చేసేద్దాం. అండ్ ఈ మూవీని నేను 3 parts గా రివ్యూ చేస్తాను. ఫస్ట్ హాఫ్ రివ్యూ, సెకండ్ హాఫ్ రివ్యూ అండ్ ఓవరాల్ గా నాకేమనిపించిందో చెప్తాను. సో ఇంక లేట్ చేయకుండా ఫస్ట్ హాఫ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫస్ట్ హాఫ్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. స్ట్రైట్ గా సిద్ధు గారి ఇంట్రడక్షన్ ఉంటుంది. చాలా ప్లెయిన్ గా, చాలా స్మూత్ గా ఉంటుంది. ఎక్కువ హడావుడి ఉండదు. అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ అయితే చెప్తారు. అది మూవీ మీద కొంచెం ఇంట్రెస్ట్ అయితే జనరేట్ చేస్తుంది. అండ్ దాని తర్వాత రాశి ఖన్నా గారి ఇంట్రడక్షన్ ఉంటుంది. అది కూడా స్మూత్ గా ఉంటుంది, ఎక్కువ హడావడి ఉండదు. అండ్ నెక్స్ట్ పాయింట్, వీళ్ళిద్దరూ ఎందుకు కలుస్తారని ఒక పాయింట్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరు కలిసాక ఏం జరుగుతుందనే పాయింట్ ఒకటైతే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ప్యారలల్ గా సిద్ధు గారు రాశి ఖన్నా గారి మధ్య సీన్స్ అయితే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయాయి అనిపించింది. అంటే ఒక 3-4 సీన్స్ లో తీయాల్సింది ఒకటే సిట్టింగ్ లో ఒక 3-4 డైలాగ్స్ చెప్పి ఒక సాంగ్ వేసి వాళ్ళ రిలేషన్షిప్ ని అయితే బిల్డ్ చేస్తారు. మేబీ కొంచెం టిపికల్ స్టోరీ అవ్వడం వల్ల అలా చేశారేమో అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓకే ఇష్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ థింగ్, ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే శ్రీనిధి గారి ఇంట్రడక్షన్ ఉంటుంది. అండ్ ఆవిడది కూడా ఒక లీడ్ ఇచ్చి ఏమన్నా ఒక ఇంట్రడక్షన్ ఇచ్చుంటే బాగుండేదేదో అనిపించింది. అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చారేమో అనిపించింది శ్రీనిధి గారు ఫస్ట్ హాఫ్ లో. బట్ అసలు శ్రీనిధి గారికి రాశి ఖన్నా గారికి ఏంటి కనెక్షన్ అనేది మీరు సినిమా చూసేయాలి. అండ్ శ్రీనిధి గారికి సిద్ధు గారికి ఏంటి కనెక్షన్ అనేది కూడా మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది. అండ్ వీళ్ళ ముగ్గురు మధ్యలో ఒక స్టోరీ అయితే డెవలప్ అవుతుంది ఒక ఇష్యూ వల్ల. ఆ ఇష్యూ కూడా చాలా కొత్తగా అనిపించింది. అంటే మార్కెట్ లో ఇలాంటి ఇష్యూ ఉందా అని నాకు ఈ సినిమా చూసాకే తెలిసింది. అంటే మేబీ నాకు అంత ఎక్కువ చూడలేదేమో ఇలాంటి ఇష్యూస్ నేను మార్కెట్ లో. అండ్ ఓకే, ఈ ఇష్యూ డెవలప్ చేయడానికి ఒక డ్రామా అయితే క్రియేట్ అవుతుంది ఫస్ట్ హాఫ్ లో, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ డ్రామా. అండ్ ప్రీ ఇంటర్వెల్ 15 minutes ముందు కూడా బాగుంటుంది. అది ఇంటర్వెల్ కూడా చాలా డీసెంట్ ఇంటర్వెల్ అనే చెప్పాలి. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అయితే ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ అనే చెప్పాలి. ఇందులో హైలైట్ ఏంటంటే సిద్ధు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ ఆఫ్ హిస్ స్టిల్ ఇమేజ్ బయటకు వచ్చి ఒక కొత్త క్యారెక్టర్ చేసి, కొత్త బాడీ లాంగ్వేజ్ అడాప్ట్ చేసుకుని, కొత్త డైలాగ్ డెలివరీ ఇవ్వడం అడాప్ట్ చేసుకుని చాలా బాగా అయితే చేశారు. ఆయన పుల్ చేశారు ఫస్ట్ హాఫ్ ని మోస్ట్ ఆఫ్ హిస్ యాక్షన్ అండ్ హిస్ డైలాగ్స్ తో. అండ్ హీరోయిన్స్ కూడా వాళ్ళ యాక్టింగ్ కి ఎంతైతే స్కోప్ ఉందో ఫస్ట్ హాఫ్ లో దానికి 100/100 చేస్తారని చెప్పాలి. ముఖ్యంగా హీరోయిన్స్ కాస్ట్యూమ్స్ అయితే చాలా బాగున్నాయి, విజువల్స్ చాలా బాగున్నాయి, కలర్ఫుల్ గా ఉంది కొంచెం ఫస్ట్ హాఫ్ అంతా. అండ్ సాంగ్స్ కూడా బాగుంటాయి. ఇద్దరి మధ్య వచ్చే సాంగ్స్ కూడా ఒక గుడ్ ఫీల్ అయితే ఇస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ సాంగ్స్ అయితే బయట మంచి హిట్ అయిపోయాయి కాబట్టి సాంగ్స్ అయితే మిమ్మల్ని ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఇవ్వవు. అండ్ ఇవి హైలైట్స్ గా చెప్పాలి. కొన్ని ఫీడ్బ్యాక్స్ ఏమున్నాయంటే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో జంప్ కట్స్ లాగా అనిపించాయి. ఎందుకంటే ఒక 3-4 సీన్స్ లో టప్ 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 అని వెళ్ళిపోతాయి సీన్స్. ఈ సీన్ తర్వాత ఆ సీన్, ఆ సీన్ తర్వాత ఆ సీన్, అలా జంప్ అయిపోయినట్టు అనిపించింది. మరి అది ఎందుకు అలా అనిపించిందో నాకు అర్థం కాలేదు. అదొక ఫీడ్బ్యాక్ అయితే. అండ్ నెక్స్ట్ థింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకొంచెం బాగుండొచ్చేమో అనిపించింది. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది కానీ సినిమాని ఇంకో స్థాయికి తీసుకెళ్లేంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కాదు, సింపుల్ గా ఉంది. మరీ బాగాలేదని చెప్పలేం, మరీ బాగుందని చెప్పలేం, జస్ట్ అబౌవ్ యావరేజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అదొక ఫీడ్బ్యాక్ పాయింట్. ఈ 2 ఫీడ్బ్యాక్ పాయింట్లు ఉన్నాయి. ఇవన్నీ చూసేస్తే ఓవరాల్ గా ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ అనే చెప్పాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం సెకండ్ హాఫ్ ఎలా ఉందో డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో. సెకండ్ హాఫ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవడం అది కూడా ఒక ఫాస్ట్ పేస్ తో వెళ్ళిపోతుంటుంది సెకండ్ హాఫ్. అంటే ఫస్ట్ హాఫ్ లో శ్రీనిధి గారు, రాశి గారు, సిద్ధు గారి మధ్య జరిగిన ఓపెన్ అయిన ఒక డ్రామాని అది సెకండ్ హాఫ్ లోకి తీసుకొచ్చి అక్కడి నుంచి ఆ డ్రామాని కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఈ డ్రామా కంటిన్యూ అవుతున్న దాంట్లో రాశి గారికి ఒక విషయం తెలుస్తుంది సిద్ధు గారి దగ్గర నుంచి. అండ్ అప్పటికే మనకు ఆల్రెడీ ఆ విషయం ఫస్ట్ హాఫ్ లో చూపించేస్తారు. బట్ రాశి ఖన్నా గారికి ఈ విషయం సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది. అండ్ అక్కడ నుంచి రాశి ఖన్నా గారు తీసుకునే స్టెప్స్ ఏంటి, తీసుకునే యాక్షన్స్ ఏంటి, అది మీరు సినిమా చూసేయాలి. ఈ యాక్షన్స్ జరుగుతున్నప్పుడు ఒక టూ సాంగ్స్ అయితే వస్తాయి సినిమాలో. అండ్ రాశి ఖన్నా గారు సిద్ధు గారు మధ్య, అండ్ సిద్ధు గారు శ్రీనిధి గారి మధ్య జరిగే ఒక ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుంటుంది ఆ టైంలో. అంటే ఒక సైడ్ లవ్ ఉంటుంది, ఒక సైడ్ ఫైట్ ఉంటుంది, మళ్ళీ అది ఇంకో సైడ్ లవ్ అవుతుంది, ఇంకో సైడ్ ఫైట్ అవుతుంది. ఇలా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది వాళ్ళ మధ్యన ఒక డ్రామా అనేది. అది చాలా బాగా హ్యాండిల్ చేశారనే చెప్పాలి డైరెక్టర్ గారు. సో ఈ ప్యాటర్న్ లో వస్తున్నప్పుడు ఒక 2 సాంగ్స్ అయితే వస్తాయి సినిమాలో. అవి పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఏమి అనిపించవు. ఒక సాంగ్ పర్వాలేదు, సిద్ధు గారు ఒక ఇబ్బంది పడుతున్నప్పుడు, ఒక సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక సాంగ్ అయితే వస్తుంది, అది ఓకే. బట్
శ్రీమంతం సాంగ్ ఒకటి ఉంటుంది, అది ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఆ ట్యూన్ కూడా అంత క్యాచీగా ఉండదు, కొంచెం ఇరిటేటింగ్ గా ఉంటుంది ఆ సాంగ్ తీసేయాల్సింది. బట్ ఆ సాంగ్ బదులు కొన్ని సీన్స్ పెట్టుంటే బాగుండేది. అండ్ డైలాగ్స్ కూడా యాస్టీస్, ఫస్ట్ హాఫ్ లో మంచి డైలాగ్స్ అయితే ఎలా ఉన్నాయో సెకండ్ హాఫ్ లో కూడా మంచి డైలాగ్స్ ఉంటాయి. అగైన్ సిద్ధు గారు కొంచెం ప్రాక్టికల్ గా మాట్లాడుతూ ఉంటారు సెకండ్ హాఫ్ అంతా. అసలు ఏంటి సిచ్యువేషన్ వస్తే ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి, కొంచెం లాజికల్ గా కొంచెం ప్రాక్టికల్ గా మాట్లాడుతుంటారు సెకండ్ హాఫ్ లో. మేబీ అది కొంచెం కనెక్ట్ అవ్వడానికి టైం పట్టచ్చు, ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ జానర్. అసలు సినిమానే చాలా కొత్త కాన్సెప్ట్, ఒక మార్కెట్ లో ఇలాంటి కాన్సెప్ట్ ఉందా అని చాలా మందికి తెలియదు. అలాంటి కాన్సెప్ట్ లో వచ్చేసరికి ఆ కాన్సెప్ట్ కి రిలేటెడ్ గా డైలాగ్స్ చెప్పేసరికి, అండ్ అప్పటికే సిద్ధు గారికి శ్రీనిధి గారికి మధ్య ఉన్న ఒక ఇష్యూని ఆ డైలాగ్స్ తో కలిపి చెప్పేసరికి కొంచెం అర్థం అవడానికి టైం పడుతుంది. బట్ బాగుంటాయి డైలాగ్స్ అన్ని, షార్ట్ అండ్ స్వీట్ గా బాగుంటాయి. ఎక్కువ లెంది డైలాగ్స్ ఉండవు, ఎమోషనల్ డైలాగ్స్ ఏమి ఉండవు, బట్ చాలా షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటాయి. అంటే పాయింట్ కన్వే చేసేస్తారు డైలాగ్ లో. డైలాగ్స్ ఆర్ వెరీ గుడ్. అండ్ ఈ ఫస్ట్ హాఫ్ లో ఎలాగైతే హర్ష గారు సిద్ధు గారి మధ్య ట్రాక్ అయితే ఉందో సెకండ్ హాఫ్ లో కూడా ఉంటుంది, అది కూడా బాగుంటుంది. వాళ్ళ ట్రాక్ ఎప్పుడు బోర్ కొట్టదు, సినిమా అంతా బాగుంటుంది. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వచ్చేసరికి క్లైమాక్స్ ఇంకొంచెం బాగుండొచ్చేమో అనిపించింది క్లైమాక్స్ నాకు, ఎందుకంటే ఒక ఇంటెన్స్ డ్రామా క్రియేట్ అవుతూ ఉంటుంది సెకండ్ హాఫ్ లో, అండ్ క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి అది ఎక్కడో కొంచెం డ్రాప్ అయినట్టు అనిపించింది. ఆ ఇంటెన్సిటీ తగ్గిందేమో క్లైమాక్స్ లో అనిపించింది. అండ్ అగైన్ నేను చెప్పినట్టు ఒక 2-3 సీన్స్ లో తీయాల్సింది ఒక డైలాగ్స్ తో కంప్లీట్ చేసేస్తారు క్లైమాక్స్ కూడా. అది ఇంకొంచెం ఇంటెన్స్ గా పెట్టుంటే ఇంకొంచెం ఇంపాక్ట్ ఉండేదేమో సినిమా మీద అని పర్సనల్ గా నాకైతే అనిపించింది సెకండ్ హాఫ్ లో. అండ్ సెకండ్ హాఫ్ ఓవరాల్ గా నన్ను అడిగితే ఒక డీసెంట్ సెకండ్ హాఫ్ అనే చెప్పాలి. బట్ ద కాన్సెప్ట్ దే టుక్ ఫర్ ద సినిమా ఈజ్ ఎ వెరీ న్యూ కాన్సెప్ట్, కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అండ్ అందరికీ ఈ కాన్సెప్ట్ అయితే అర్థం కాదు, యాక్సెప్ట్ చేయడమే ఫస్ట్ కష్టంగా ఉంటుంది ఇలాంటి కాన్సెప్ట్ ని. అందుకని కొంచెం మూవీ మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది లాస్ట్ నిన్న ఇవాళ నేను చూస్తున్నాను అన్ని చోట్ల. అండ్ అర్థమైన వాళ్ళకి మూవీ అయితే నచ్చుతుంది, ఇలాంటి కాన్సెప్ట్ ని అడాప్ట్ చేసుకునే వాళ్ళకి మిక్స్డ్ గా అనిపించచ్చు, ఏంటిది ఇలా చేశారు అని. ఓవరాల్ గా ఒక డీసెంట్ సెకండ్ హాఫ్ అనే చెప్పాలి అది కూడా. అండ్ ఫైనల్ గా నాకు సినిమా ఏమనిపించిందో నెక్స్ట్ బిట్ లో చూసేద్దాం, లెట్స్ గో. సినిమా చూసాక నాకు ఏమనిపించింది అంటే ఇట్స్ అ వాచబుల్ ఫిలిం. అంటే ఇలాంటి కొత్త కాన్సెప్ట్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వెళ్ళి ట్రై చేసేయచ్చు డెఫినెట్ గా. అండ్ హీరో పర్ఫార్మెన్స్, హీరోయిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే బాగుంటాయి. సిద్ధు గారి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, హీఈస్ రెడీ ఫర్ న్యూ క్యారెక్టర్స్ అనే ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేశారు. అండ్ రాశి ఖన్నా గారికి ఆఫ్టర్ లాంగ్ టైం ఒక పర్ఫార్మెన్స్ రోల్ అయితే వచ్చింది. అండ్ శ్రీనిధి గారికి అంత పర్ఫార్మెన్స్ రోల్ అయితే ఏం కాదు, ఆవిడ ప్లేస్ లో ఎవరిని పెట్టినా నడిచిపోయేది అనిపించింది నాకు సినిమాలో. యాక్టర్స్ పరంగా ఇది, మ్యూజిక్ పరంగా అయితే ఇంకొంచెం మంచి మ్యూజిక్ ఇవ్వచ్చేమో అనిపించింది, ఎందుకంటే సినిమా అంతా ఒకటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. కొంచెం మంచి వర్క్ చేయొచ్చేమో తమన్ గారు అని అయితే అనిపించింది నాకు. జస్ట్ యావరేజ్ మ్యూజిక్ మ్యూజిక్ పరంగా. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా చాలా బాగుంటాయి, కాస్ట్యూమ్స్ కానీ లొకేషన్స్ కానీ సినిమాటోగ్రఫీ పరంగా కూడా కొంచెం కలర్ఫుల్ గా ఉంటాయి విజువల్స్ అన్ని. ఇలా ప్రతి డిపార్ట్మెంట్స్ లో అన్ని బాగుంటాయి. అండ్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడితే ఇలాంటి టిపికల్ స్టోరీని ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఇంట్రడ్యూస్ చేసి పుల్ చేయడం అనేది చాలా హార్డ్ థింగ్. బట్ షీ డిడ్ ఇట్ వెరీ వెల్ విత్ ద స్క్రీన్ ప్లే షీ హ్యావ్ రిటర్న్, విత్ ద డైలాగ్ షీ హ్యావ్ రిటర్న్. చాలా బాగా తీసుకెళ్లారు మూవీని చాలా ఫాస్ట్ గా తీసుకెళ్లారు ఇన్ఫాక్ట్. ఎందుకంటే ఇలాంటి ఇష్యూని ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీలో పెట్టడం వల్ల స్టోరీలో కాంప్లికేషన్స్ వచ్చి నెంబర్ ఆఫ్ సీన్స్ అనేవి పెరిగిపోయి డెఫినెట్ గా ఒక లాగ్ అయితే జనరేట్ అవుతుంది. బట్ ఇప్పటికీ అక్కడక్కడ చిన్న చిన్న ల్యాక్స్ ఉన్నా, బట్ షీ పుల్డ్ ఇట్ వెరీ క్విక్లీ. ద మూవీని ఒక 2 hours 20 minutes లో పుల్ చేయడం అనేది నాట్ ఏ ఈజీ థింగ్. చాలా బాగా తీసుకెళ్లారు మూవీని కూడా. నాకైతే వాచబుల్ ఫిలిం గానే ఉంది. ఇలాంటి మూవీని ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్ గా వెళ్ళి ట్రై చేసేయచ్చు. అండ్ నా రివ్యూని బేస్ గా తీసుకోకండి, మీకు సినిమాలో పోస్టర్ కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ, మీకు ఇష్టమైన హీరో హీరోయిన్స్, ఈ విషయాల్లో ఏది మిమ్మల్ని ఇంప్రెస్ చేసినా ఒకసారి వెళ్ళైతే సినిమా చూసేసి మీ ఒపీనియన్ ని ఇక్కడ కమెంట్స్ లో చెప్పండి ఎలా ఉందో. అప్పుడు ఇంకా డిస్కస్ చేద్దాం సినిమా గురించి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. డెఫినెట్ గా ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాం. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. ఇలాంటి రివ్యూస్ అన్ని స్ట్రైట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తూ ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. మళ్ళీ కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై బై.